నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. ఈ లోకంలో మనము జీవించినంత కాలం ప్రతిదినము శరీర సంబంధమైన ఆహారముతో పాటు వాక్యాహారమును కూడా మనము భుజించాలి. ఎందుకనగా మనలో దేవుడు ఆత్మను ఉంచున్నాడు కనుక శరీరంతో పాటు ఆత్మను కూడా పోషించాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని మరచిపోకూడదు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనంలో ఈ సత్యాన్ని మనం గమనించగలం. ఇర్మియా భక్తుని అనుభవమే మన అనుభవంగా మనం ముందుకు కొనసాగించుదాం. దేవుడి మాటలు